నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు రాష్ట్రపతి గవర్నర్ ఆమోదం లేకుండానే 10 చట్టాలను నోటిఫై చేసిన తమిళనాడు పెండింగ్ బిల్లులపై సుప్రీం తీర్పును అనుసరించి చర్యలు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాలు విడుదల ఫస్ట్ ఇయర్లో 70 సెకండ్ ఇయర్లో 83% ఉత్తీర్ణత విద్యారంగ సంస్కరణలతోనే సాధ్యమైందన్న సీఎం ఫాస్టర్ ప్రవీణ్ మరణం వెనుక ఎలాంటి మిస్టరీ లేదన్న పోలీసులు మద్యం మత్తులో బైక్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్పష్టీకరణ పుంగనూరు నియోజకవర్గంలో ఆగని పెద్దిరెడ్డి అనుచరుల అరాచకాలు కృష్ణాపురంలో టీడీపీ సానుభూతి పరులపై రాళ్లు వేటగొడవళ్లతో దాడి కంచెగచ్చబౌలి భూములపై ఎలాంటి వివాదాలు లేవన్న శ్రీధర్ బాబు అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ఆక్షేపణ భూములు అమ్మాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న కేటీఆర్ ఎట్టి పరిస్థితుల్లో విక్రయాన్ని అడ్డుకుని తీరుతామని స్పష్టీకరణ వనజీవి రామయ్య కన్నుమూత గుండెపోటుతో తుది శ్వాస దేశం దార్శనికుణ్ణి కోల్పోయిందని ప్రధాని ముఖ్యమంత్రి నివాళి ప్రతీకార సుంకాలపై ట్రంప్ కీలక నిర్ణయం ఫోన్లు కంప్యూటర్లు ఎలక్ట్రానిక్ దిగుమతులకు వర్తింపు ద్రవ్యోల్బణం కట్టడి దిశగా చర్యలు రాజ్యాంగ చరిత్రలో తొలిసారి కీలక పరిణామం చోటు చేసుకుంది రాష్ట్రపతి గవర్నర్ ఆమోదం లేకుండానే తమిళనాడు ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేసింది సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పును అనుసరించి స్టాలిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అటు గవర్నర్లు పంపిన బిల్లులపై 3 నెలల్లోపే రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలంటూ ఈ నెల 8న ఇచ్చిన తీర్పు ప్రతులను సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపరిచింది గడువు దాటితే అందుకు కారణాలను రాష్ట్రాలకు తెలియచేయాలని స్పష్టం చేసింది రాష్ట్రపతి గవర్నర్లు బిల్లులను ఆమోదించకుండా నిలిపి ఉంచితే వారి చర్యలపై న్యాయ సమీక్ష జరపవచ్చని స్పష్టం చేసింది ప్రభుత్వం పంపిన బిల్లులను తమిళనాడు గవర్నర్ ఆమోదించకుండా నెలల తరబడి తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఏప్రిల్ 8న స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పులో కీలకమైన అంశాలను పొందుపరిచింది జస్టిస్ జేబీ పార్దివాలా జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం వెలువరించిన 415 పేజీల తీర్పు ప్రతిని సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చింది ఈ తీర్పు ప్రకారం పరిశీలన కోసం గవర్నర్లు పంపిన బిల్లులపై 3 నెలల్లోపే రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సూచించింది 3 నెలల వ్యవధి దాటి ఏదైనా ఆలస్యం జరిగితే అందుకు గల కారణాలను రాష్ట్రాలకు తెలపాలని ధర్మాసనం తేల్చి చెప్పింది రాష్ట్రాలు సైతం గవర్నర్లు రాష్ట్రపతికి సహకరించాలని బిల్లులపై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సూచించింది రాష్ట్రపతి గవర్నర్లు బిల్లులను ఆమోదించకుండా నిలిపి ఉంచితే వారి చర్యలపై కోర్టుల్లో సవాల్ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని ధర్మాసనం తెలిపింది బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే గవర్నర్లు తీసుకోవాల్సిన అత్యధిక గడువు 1 నెల మాత్రమేనని ధర్మాసనం స్పష్టం చేసింది గవర్నర్ బిల్లును ఆమోదించకుండా నిలిపేస్తే ఆ బిల్లును 3 నెలల్లోపే శాసనసభకు తిరిగి పంపాలని సూచించింది గవర్నర్లు ఈ కాల పరిమితిని పాటించకపోతే ఆయన చర్యలపై కోర్టులు న్యాయ సమీక్ష జరపవచ్చని వెల్లడించింది మంత్రిమండలి సూచనల మేరకు పనిచేయడం తప్ప గవర్నర్లకు విచక్షణా అధికారాలు ఏమీ లేవన్న ధర్మాసనం రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని వివరించింది రెండోసారి పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి ఉంచే అధికారం గవర్నర్కు లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పులో పేర్కొంది పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ప్రతులు వెబ్సైట్లో పెట్టిన కొన్ని గంటల్లోనే రాజ్యాంగ చరిత్రలో తొలిసారి కీలక పరిణామం చోటు చేసుకుంది రాజ్యాంగ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి గవర్నర్ ఆమోదం లేకుండానే తమిళనాడు ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవికి పంపగా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తన వద్దే ఉంచుకున్నారని 2023లో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఆ పిటిషన్పై ఇటీవల తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు గవర్నర్ వద్ద పెండింగ్లో పెట్టిన 10 బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్టే భావించాలని ఆ తీర్పులో స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఆ 10 చట్టాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్లో గత 10 ఏళ్లలోనే అత్యధికంగా ఇంటర్లో ఉత్తీర్ణత నమోదైంది ఇంటర్ ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
ఇవాళ సామాజిక మాధ్యమం ఎక్స్లో విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థుల్లో 70% ఉత్తీర్ణత సాధిస్తే రెండో ఏడాది విద్యార్థులు 83% ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ తొలి ఏడాది ఫలితాల్లో 85% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిస్తే 82% ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా 2, 81%తో ఎన్టీఆర్ జిల్లా 3వ స్థానంలో నిలిచాయి. 54% ఉత్తీర్ణతతో చిత్తూరు జిల్లా చివరి స్థానంలో ఉంది. రెండో ఏడాది ఫలితాల్లో 93% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిస్తే 91%తో గుంటూరు, 89%తో ఎన్టీఆర్ జిల్లా 3వ స్థానంలో నిలిచింది. 73% ఉత్తీర్ణతతో అల్లూరి జిల్లా ఆఖరి స్థానంలో ఉంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెండో ఏడాది 69% ఉత్తీర్ణత నమోదవగా గత 10 ఏళ్లలో ఇదే అత్యధికమని చెప్పారు. మొదటి ఏడాదిలో 47% ఉత్తీర్ణత నమోదవగా 10 ఏళ్లలో ఇది రెండో అత్యధికమని తెలిపారు. ఈ విజయానికి విద్యార్థులు, జూనియర్ అధ్యాపకుల కృషి కారణమని లోకేష్ చెప్పారు. ఈసారి ఉత్తీర్ణులు కాలేని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్న లోకేష్ మరింత కృషి చేసి విజయాన్ని అందుకోవాలని సూచించారు. ఏపీ ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని విద్యార్థుల ఉత్తీర్ణత ఈ దశాబ్ద కాలంలో అత్యధిక పెరుగుదలను చూడటం ఆనందంగా ఉందన్నారు. విద్యారంగంలో తాము ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలే విద్యార్థులు అద్భుతాలు సృష్టించేలా చేశాయని గుర్తు చేశారు. ఏపీలో తీవ్ర దుమారం రేపిన పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో అనుమానాలను పోలీసులు నివృత్తి చేశారు. ఆయన మరణం వెనుక ఎలాంటి మిస్టరీ లేదని, రోడ్డు ప్రమాదంలోనే ప్రవీణ్ ప్రాణాలు కోల్పోయినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. మద్యం సేవించి బైక్ నడపడం, పోలీసులు ఎంత నిలువరించినా మొండిగా ముందుకు వెళ్లటమే ఆయన ప్రాణాలను బలిగొందని తెలిపారు. హైదరాబాద్లో ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ప్రమాద స్థలి వరకు దాదాపు 600 సీసీ ఫుటేజ్లను అధ్యయనం చేసినట్లు తెలిపారు. వాటిలో 40 కీలక వీడియోలను ఐజీ మీడియా ఎదుట ప్రదర్శించారు. పాస్టర్ ప్రవీణ్ మొత్తం 3 ప్రమాదాలకు గురయ్యాడని, మొదటి 2 ప్రమాదాల్లో ప్రాణాలతో బయటపడినా 3వ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. ప్రవీణ్ హైదరాబాద్ నుంచి ప్రమాదం జరిగే వరకు మార్గం మధ్యలో 3 సార్లు మద్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తుపై ప్రవీణ్ భార్య సంతృప్తిగానే ఉన్నారని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై కేసులు పెట్టామని ఐజీ వివరించారు. ఇప్పుడు ఎందుకు 2 వీలర్ వాడారు అంటే వారు ఇక్కడ ఒక స్థలం కొనుగోలు చేశారు. అక్కడ వారు కాలేజ్ పెట్టాలని ట్రై చేస్తున్నారు. సో లోకల్గా వచ్చి ఇక్కడే వెహికల్ పెట్టుకొని ఎప్పుడు వచ్చినా కూడా వెహికల్తో తిరగచ్చు అని వారి ఉద్దేశం ఉండొచ్చు. హైదరాబాద్లో వారి ఫ్రెండ్ ఎవరైతే వారి క్లోజ్ అసోసియేట్ ఉన్నారో మోటార్ సైకిల్ రిపేర్ చేయడానికి వెళ్ళారు. వారు మోటార్ సైకిల్ రిపేర్ చేస్తారు. రాజమండ్రి మోటార్ సైకిల్ వెళ్ళొద్దు, ట్రైన్లో పంపించి నువ్వు పోవాయా అని చెప్తే కూడా వినకుండా వారు మోటార్ సైకిల్లో ట్రావెల్ చేశారు. రామవరం పౌడర్ రింగ్ దగ్గర ఎస్ఐ స్టాఫ్ వారిస్తున్నారు. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని పోండి, లాడ్జ్లో ఉండండి, మీరు తీసుకోండి అని ఎస్ఐ గారు చెప్పారు. సరే అక్కడ ఉంటాడులే అని చెప్పేసి పక్కకి వెళ్ళి వచ్చే లోపల బండి స్టార్ట్ చేసుకొని వారు వచ్చేసారు. అతను కొద్దిసేపు ఉంటే బహుశా ఫైన్ కూడా వేసేసి సీజ్ చేసేవాడేమో ఇంకొద్దిసేపు ఉంటే. కానీ ఆ అవకాశం ఇవ్వకుండా టీ దాపించారు. తీసుకెళ్లి టీ దాపించి రికవర్ అవుతారేమో అని చూశారు. అది చేసి ఆపుదామనేసరికి వారు త్వరగా బయలుదేరి వచ్చేసారు. ప్రవీణ్ గారని ఎవరికి తెలియదు. వారు హెల్మెట్ పెట్టుకున్నారు, గ్లాసెస్ పెట్టుకున్నారు, మాస్క్ వేసుకున్నారు. అంటే ఐడెంటిటీ వారు కన్సీల్ చేసుకుని వారు ట్రావెల్ చేస్తున్నారు. కంచెగచ్చిబౌలి భూముల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని, సెబీ నిబంధనలకు అనుగుణంగానే బాండ్ల జారీ ప్రక్రియ జరిగిందని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన మంత్రి ఐసీఐసీఐ నుంచి తాము ఎలాంటి రుణం తీసుకోలేదని స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకోవాలనే కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శించారు. బాండ్ల ద్వారా సేకరించిన ప్రతి పైసా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే వినియోగిస్తున్నామని తెలిపారు. దాదాపు 37 సంస్థలు బాండ్ల కొనుగోలు ద్వారా పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 11% వడ్డీకి రుణాలు తీసుకుందని, తాము తక్కువ వడ్డీకే రుణాలు తీసుకుంటున్నామని శ్రీధర్ బాబు వివరించారు. 9 ఏళ్ల క్రితం రాజస్థాన్లో చనిపోయిన జింకను చూపించారు. ఇక్కడ ఈ విధంగా ఒరిజినల్ ఉంటే ఈ విధంగా మిషన్స్ ద్వారా పెట్టడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ఏనుగులు చూపెట్టినరు. అసలు ఏనుగు అనేది ఎస్యూ ల్యాండ్స్ సంబంధించి పరిసరాల ప్రాంతంలో ఉంటే తెలియకుండా ఉంటుందా? డిపాజిటెడ్ అమౌంట్ 8,476 కోట్లు డిపాజిట్ అయితే, రుణమాఫీ విషయంలో 2,146 కోట్ల రూపాయలు, రైతు భరోసా కింద 5,463 కోట్ల రూపాయలు, సన్న బియ్యానికి సంబంధించిన బోనస్ 947 కోట్ల రూపాయలు, మొత్తం 8,557 కోట్ల రూపాయలు బాండ్ రూపేణ వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టే కార్యాచరణ చేసుకుంటూ పోతూ ముందుకు నడుస్తా ఉన్నాం. అయినా ఇది రైతులకు మేలు చేయొద్దామంటారా, చేయమంటారా?
ఇదే సమయంలో ముఖ్యమంత్రిని మారుస్తారన్న ప్రచారాన్ని శ్రీధర్ బాబు కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి సీఎంగా ఉండి తీరుతారని స్పష్టం చేశారు. సచివాలయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించలేదని తెలిపారు. కేవలం మంత్రులను కలిసేందుకే సచివాలయానికి వచ్చారని వివరించారు. అందరు కూడా సమర్థులు. దాంట్లో భాగంగానే మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన నాయకత్వం ఎవరికి ఇలా వారు నిర్ణయం చేస్తారు. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి విషయంలో ఎక్కడా అవినీతి లేకుండా పరిపాలన చేస్తూ ఉన్నారు. మంచిగా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆయననే ముఖ్యమంత్రిగా ఉంటారు, ఉండి తీరుతారు. గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో నేను శ్రీనివాస్ రెడ్డి గారు అధికారులతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో అఫీషియల్ రివ్యూలో పాల్గొనలే, మాతో వచ్చి అనేక విషయాలు మాట్లాడినారు. కేవలం దీని గురించే కాదు, అనేక విషయాలు పార్టీ పరంగా పార్టీకి సంబంధించి అనేక అంశాలు మాట్లాడినారు. కంచెగచ్చబౌలి భూములు విక్రయించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజా పోరాటాలకు బీఆర్ఎస్ నిరంతరం మద్దతుగా ఉంటుందని వెల్లడించారు. 400 ఎకరాల విషయంలో హెచ్సీయూ విద్యార్థుల న్యాయమైన పోరాటాన్ని గౌరవించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతిని ఒకవైపు బయట పెడుతూనే ఉంటాం, ప్రజా పోరాటాలకు మద్దతుగా ఉంటాం. మీరు చేసిన తప్పును ఒప్పుకోండి. ఇకనైనా ఆ 400 ఎకరాల విషయంలో ఆ విద్యార్థుల పోరాటం ఏదైతే ఉందో, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం, ఆ ప్రజాస్వామిక పోరాటాన్ని గౌరవించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. మీరిగిన ఆ భూమిని అమ్మే ప్రయత్నం చేస్తే 1 ఇంచు భూమి ఎవరు కొన్నా ముమ్మాటికి దాన్ని రద్దు చేస్తాం. ఈరోజు ఎట్లా అయితే అదొక లంగ్ స్పేస్ లాగా హైదరాబాద్కు ఉన్నదో దాన్ని అట్లే కాపాడుతాం. కంచెగచ్చబౌలి భూముల తనఖా విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలు తనఖా పెట్టి రుణం పొందినట్లు అసెంబ్లీలో తాను అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు తాము భూమిని తనఖా పెట్టుకోలేదని ఐసీఐసీఐ బ్యాంక్ చెబుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్లో హరీష్ రావు వివరించారు. మరి 400 ఎకరాలను ప్రభుత్వం ఎవరి వద్ద తనఖా పెట్టినట్లని హరీష్ రావు ప్రశ్నించారు. భూముల తనఖాలో దాగి ఉన్న చీకటి కోణం ఏమిటన్న హరీష్ ఈ అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల ఆగడాలు ఆగడం లేదు. పొంగనూరు మండలం కృష్ణాపురం గ్రామంలో పెద్దిరెడ్డి అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. గత నెలలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య మరవక ముందే రామకృష్ణ బంధువులైన కన్యాకుమారి కుటుంబంపై పెద్దిరెడ్డి అనుచరుడు నారాయణస్వామి వర్గం విచక్షణారహితంగా దాడి చేశారు. రాళ్లతో వేటకొడవలతో దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. ఘటనలో హరినాథ్, వెంకటేష్, కన్యాకుమారికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పొంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రముఖ వృక్ష ప్రేమికుడు వనజీవి రామయ్య కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తన ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్న రామయ్య తన జీవితాన్ని మొక్కల పెంపకం కోసం అంకితం చేశారు. రోడ్ల పక్కన పాఠశాలలు, ఆసుపత్రులు, దేవాలయాల్లో మొక్కలు నాటిన ఆయన వృక్షో రక్షతి రక్షితః అంటూ నిత్యం ప్రచారం చేశారు. నిన్న రాత్రి సైతం తాను నాటిన చెట్టు కిందే పడుకున్న రామయ్య స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే రామయ్య కన్ను మూశారని వైద్యులు చెప్పారు. ఆయన పార్థివ దేహాన్ని ఇంటికి తరలించారు. 1 కోటికి పైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించిన వనజీవి రామయ్యను కేంద్రం 2017లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రామయ్య మృతి పట్ల సంతాపం తెలిపిన రేవంత్ రెడ్డి ఆయన చూపిన మార్గం నేటి యువతకు ఆదర్శమన్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ రామయ్య మృతి పట్ల సంతాపం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం దరఖాస్తు ప్రక్రియలో తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సర్వర్ లోపాలు, సాంకేతిక సమస్యలతో దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగటం లేదు. దరఖాస్తు చేసేందుకు ఇంటర్నెట్, మీ సేవా కేంద్రాల వద్ద జనం పడిగాపులు కాస్తున్నారు. కొన్నిసార్లు అన్ని అడ్డంకులు దాటి అప్లికేషన్ చివరి దశకు వెళ్లినా సర్వర్ మొరాయిస్తోందని దరఖాస్తుదారులు వాపోతున్నారు. అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేసి దరఖాస్తు సమర్పించినా దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ కావటం లేదని తెలిపారు. మళ్లీ దరఖాస్తు చేస్తే ఇప్పటికే దరఖాస్తు చేశారన్న సమాచారం వస్తుందని పలువురు తమ గోడును వెళ్లిబుచ్చారు. ఎల్లుండితో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు ముగియనుండగా సర్వర్ లోపాలు, సాంకేతిక సమస్యలు దరఖాస్తుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పథకానికి ఇప్పటి వరకు సుమారు 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 1 ఫలితాల విషయంలో తప్పుడు ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. పరీక్షల నిర్వహణ, ఫలితాల విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపిన కమిషన్ ఇలాంటి ఆరోపణలతో నియామక వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తప్పుడు ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో వీక్షకుల సంఖ్య పెంచుకోవడం, డబ్బు సంపాదించుకోవాలన్న ఆలోచన కనిపిస్తోందని ఆక్షేపించింది. ఈ తరహా ఆరోపణలు చేసే ముందు కమిషన్తో వాస్తవాలు నిర్ధారించుకోలేదని తెలిపింది. ఈ
ఈ నోటీసులు అందిన 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని, లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పడం సహా పత్రికల్లో అంత్యస్థాయిలో ప్రచురణ కావాలని టీజీపీఎస్సీ తెలిపింది. సాంకేతికత సాయంతో జమిలీ ఎన్నికలు జరపడం కష్టం కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జమిలీ ఎన్నికలతో ఖర్చు ఆదా అవుతుందని చెప్పారు. ఒక దేశం ఒక ఎన్నికపై తిరుపతిలో నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. జమిలీ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది లేదని వెంకయ్య అభిప్రాయపడ్డారు. కొన్ని పార్టీలు వ్యతిరేకించడంలో రాజకీయ కోణం తప్ప మరేమీ లేదన్నారు. అధికారం పోతే కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని, సంయమనం కోల్పోతున్నాయని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి చేటు అని, పార్టీ మారే నేతలు పదవికి రాజీనామా చేయాలనే నిబంధన రావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ కారణాల వల్ల జమిలీ ఎన్నికలు వ్యతిరేకిస్తున్నారు. ఏకకాలిక ఎన్నికలు జరిగితే వచ్చే ప్రయోజనం ఏందని అడుగుతున్నారు కొందరు. సమయం ఆదా అవుతుంది, వ్యయం తగ్గిపోతుంది, ప్రభుత్వ వనరులు ఆదాయమై సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టేందుకు ఆ నిధులు మనకు మిగులుతాయి. ఎన్నికల ఖర్చు రోజు రోజుకు పెరిగిపోతా ఉంది, 1000 కోట్లు పెరిగిందని లెక్క చెప్తూ ఉన్నారు. విధి నిర్వహణలో ధైర్యాన్ని, విశ్వాసాన్ని వ్యవస్థ ఇస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ అన్నారు. జడ్జిగా విధులు నిర్వహించడానికి వ్యవస్థ మద్దతు అవసరమని తెలిపారు. హైదరాబాద్లోని జ్యుడిషియల్ అకాడమీలో జరిగిన తెలంగాణ రాష్ట్ర న్యాయాధికారుల 2వ వార్షిక సమావేశం ప్రారంభ కార్యక్రమంలో జస్టిస్ నరసింహ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జడ్జిగా నియమితులయ్యాక 5 అంశాలు ప్రభావితం చేస్తాయన్నారు. నైతికత, ప్రవర్తన, సమర్థత, అప్పగించిన పనిని పూర్తి చేయడం, కష్టపడటం మన జీవితంలో అంతర్భాగమని, ఇవి నిరంతర సాధనతో వస్తాయని పేర్కొన్నారు. సమస్యలను గుర్తించి చర్చించుకోవడానికి ఇలాంటి సమావేశాలు అవసరమని అన్నారు. Any civilization will be effective only when we have a good dispute resolution mechanism. And that civilization, the duty to create such a civilization is not confined only to judiciary. There are other facets, other segments which are equally responsible. Apart from judiciary, there is a responsibility of the legislature and also the executive. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నుంచి 3 భక్తులు పాదరక్షలు వేసుకుని ఏకంగా మహాద్వారం వద్దకు చేరుకున్నారు. పాదరక్షలతో వచ్చిన వారిని ఆలయ మహాద్వారం వద్ద విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద వారిని గుర్తించకుండా పంపించిన తనిఖీ సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తాయి. ధరల షాక్ల నుంచి తమ వినియోగదారులను రక్షించేందుకు అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ దిగుమతులను ప్రతీకార సుంకాల నుంచి మినహాయించింది. చైనాపై ప్రకటించిన 145% సుంకాలు సహా అన్ని ఇతర దేశాలపై అమల్లో ఉన్న 10% కనిష్ట సుంకాల నుంచి ఆయా టెక్ ఉత్పత్తులను మినహాయించినట్లు తెలిపింది. ఈ నిర్ణయం యాపిల్, శాంసంగ్ వంటి టెక్ దిగ్గజాలకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసుల ఆందోళనల వేళ వినియోగదారులను శాంతపరచడానికి ట్రంప్ ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు యుఎస్ కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ ప్రకటన విడుదల చేసింది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డ్రైవ్లు, ప్రాసెసర్లు, మెమరీ చిప్పులు, డిస్ప్లేలు, మానిటర్లు, ట్రాన్సిస్టర్లు, సెమీకండక్టర్ల తయారీ యంత్రాలకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. చైనా, తైవాన్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఈ వస్తువులను ఇప్పటికిప్పుడు అమెరికాలో ఉత్పత్తి చేసే అవకాశం లేనందునే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బంగాల్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు హింసాత్మకంగా మారిన వేళ ఈ చట్టాన్ని బంగాల్లో అమలు చేయబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఆ చట్టాన్ని కేంద్రం రూపొందించిందని, రాష్ట్రానికి సంబంధం లేదని మమతా తేల్చి చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాన్ని నిరోధించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని మమతా కోరారు. అంతకుముందు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముర్షిదాబాద్, మాల్డా, హుగ్లీ, సౌత్ 24 పరగణా జిల్లాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రోడ్లపై నిలిపిన వాహనాలు, పోలీసు వ్యాన్లను నిరసనకారులు ధ్వంసం చేశారు. ముర్షిదాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో 2 చనిపోయారు. ఈ ఘర్షణలకు సంబంధించి పోలీసులు 220 మందిని అరెస్టు చేశారు. మరోవైపు ముందు జాగ్రత్తల్లో భాగంగా ఈ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. అటు ఆందోళనలో రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. అతివాద జిహాదీల కుట్రగా అభివర్ణించిన బీజేపీ ఈ ఘటనలపై ఎన్ఐఏ విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాసింది.
నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు దర్యాప్తు క్రమంలో జప్తు చేసిన 661 కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ, ముంబై, లక్నవూలోని ఆస్తులపై నోటీసులను అతికించినట్లు ప్రకటించింది. ఈ ఆస్తులను ఖాళీ చేయాలని లేదా వాటికి వచ్చే అద్దెలను బదిలీ చేయాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఏజేఎల్ యాజమాన్య సంస్థ యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్కు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా కొందరు పార్టీ నేతలు ప్రమోటర్స్ గా ఉన్నారు. కాంగ్రెస్ కు ఏజేఎల్ బకాయి పడ్డ 90 కోట్లను వసూలు చేసే విషయంలో యంగ్ ఇండియన్లో ఆర్థిక అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా 2023 నవంబర్లో సంబంధిత స్థిరాస్తులు ఏజేఎల్లో యంగ్ ఇండియన్ కు ఉన్న 90.2 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ షేర్లను జప్తు చేసింది. ఈ కేసుకు సంబంధించి సోనియా, రాహుల్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వంటి సీనియర్ నేతల్ని ఈడీ ఇప్పటికే ప్రశ్నించింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉదయం భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఇంద్రావతి జాతీయ ఉద్యానవనం సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది యాంటీ నక్సల్ ఆపరేషన్కు వెళ్లిన క్రమంలో కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో 3 మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. తాజా ఎన్కౌంటర్తో ఈ ఏడాది ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్లో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో చనిపోయిన నక్సల్స్ సంఖ్య 137కు చేరింది. ఇందులో 121 మంది ఒక్క బస్తర్ డివిజన్లోనే ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కాశ్మీర్ రాజౌరి జిల్లా అఖ్నూర్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి భారత్లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన యత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. ముష్కర్లను నిలువరించే క్రమంలో ఆర్మీకి చెందిన జేసీఓ అధికారి కుల్దీప్ చంద్ వీరమరణం చెందారు. గత రాత్రి కేరీ బట్టల్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారని సామాజిక మాధ్యమం ఎక్స్లో సైనికాధికారులు పోస్టు పెట్టారు. అప్రమత్తమైన కుల్దీప్ చంద్ బృందం ముష్కర్లపై కాల్పులు జరపగా చాలాసేపు ఎన్కౌంటర్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన కుల్దీప్ చంద్ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగానే అమరుడైనట్లు వెల్లడించారు. అటు కిష్త్వార్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదులు హతమైనట్లు సైన్యం తెలిపింది. అక్కడ ఏకే రైఫిల్, M4 రైఫిల్ సహా పలు ఆయుధాలను, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. ఈ ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాదుల్లో జైషే మొహమ్మద్ టాప్ కమాండర్ స్టైపుల్లా ఉన్నట్లు అధికారులు చెప్పారు.